ఒక జర్నలిస్టు మన హోంమంత్రి అమిత్ షా గారిని మీరు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 130th అమెండ్మెంట్ బిల్ బీజేపీ ఇతర ముఖ్యమంత్రుల్ని జైలుకి పంపాలనే ఉద్దేశంతోనే తీసుకొని వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. అప్పుడు అమిత్ షా గారు మాట్లాడుతూ, నాకు మీరు ఒక విషయం చెప్పండి, బీజేపీ ఇతర కాదు, అందరికీ చట్టం ఒకటే. మొన్న ఈ మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్లారు. కానీ జైలు నుండి ప్రభుత్వం నడపడం సరైందా? స్వాతంత్రం నుండి ఎందరో నాయకులు జైలుకి వెళ్లారు, ఎందరో ముఖ్యమంత్రులు వెళ్లారు, మంత్రులు వెళ్లారు. కానీ వారందరూ రాజీనామా చేసి జైలుకి వెళ్లారు. జైలుకి వెళ్ళాక కూడా రాజీనామా చేయమని ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఎందరో నాయకులు ఇలా చేస్తున్నారు. తమిళనాడులో జైలుకి వెళ్ళిన ముఖ్యమంత్రి మంత్రులు రాజీనామా ఇవ్వలేదు, ఢిల్లీ ముఖ్యమంత్రి మంత్రులు రాజీనామా ఇవ్వలేదు. సో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, సెక్రటరీలు, డీజీపీలు, కలెక్టర్లు, మంత్రులు ముఖ్యమంత్రి ఆదేశాల కోసం జైలుకి వెళ్ళాలా? ఇది మన దేశానికి అవమానం కాదా? ముఖ్యమంత్రి మంత్రులు జైల్లో ఉండి పదవికి రాజీనామా చేయకుండా జైల్లో ఉండే ప్రభుత్వాన్ని నడిపితే ప్రజాస్వామ్య ప్రపంచంలో మన దేశ గౌరవం నిలబడుతుందా? దేశ గౌరవం కాపాడాలని చట్టం తీసుకొచ్చామని అమిత్ షా గారు అన్నారు.